హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎన్జీసీ ఫార్మింగ్. చాలామంది ఇప్పుడు కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి, ఏదైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి చాలా సింపుల్గా లో ఇన్వెస్ట్మెంట్ దొరికేది కనిపించేది ఏంటంటే ఫార్మింగ్, ఈ పౌల్ట్రీ ఫార్మింగ్. ఇందులో కూడా చాలామంది బాయిలర్కి వెళ్ళాలా, సొనాలి కానీ ప్యూర్ నాటు కానీ కడక్నది ఇట్లా పోవాలా అనే సస్పెన్స్లో ఉన్నారు. ఎందుకు సస్పెన్స్లో ఉన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ గ్రోత్ దేంట్లో ఎక్కువగా వస్తుంది అంటే సొనాలి ఏదైతే ఫ్రీ రేంజ్ ఫార్మింగ్ ఉందో దీనికే మీకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వండి, దీనికే ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. ఈ బ్రాయిలర్ అనేది తక్కువ డేస్లో మంచి ప్రాఫిట్ వస్తుంది అని అంటారు. అది కనుక దెబ్బ తగిలింది అంటే మాత్రం మొత్తం కంప్లీట్గా ఊడ్చుకొని పోవాల్సిందే. ఇక మళ్ళీ ఒకటి అర మిగలటానికి కూడా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాటికి అటాక్ అయింది దానికి అసలే బ్రాయిలర్. మనం సింపుల్గా ఎవరికి పోల్చడానికే ఏంద్రేడు బాయిలర్ కూడలాగా ఉన్నాడు అనే ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాం. అంటే అది అంతా వీక్గా ఉంటుంది, ఇమ్యూనిటీ అసలు చాలా తక్కువ. మెడిసిన్స్ మీద లాస్ట్ స్టేజ్లో ఉన్న ఒక మనిషిని మెడిసిన్స్ తోటి నడిపించినట్టుగా దాన్ని పుట్టిన కానుంచి కటింగ్ వచ్చేంత వరకు మెడిసిన్స్ పెట్టి తిండి పెట్టి మేపుకుంటూ తీసుకొని వచ్చి మనం అమ్ముకోవాలి. అయితే మనం అంతో ఇంతో సొసైటీకి కొంచెం అంతా న్యాచురల్గా మన సైడ్ నుంచి ఏమైనా హెల్ప్ చేద్దాము అనే ఆలోచన ఉన్నా సరే మీరు ఈ బ్రాయిలర్ సైడ్కి పోకుండా సొనాలి కానీ కడక్నాథ్ కానీ ప్యూర్ నాటు కానీ ఇంకా ఏమైనా బ్రీడ్లు ఇంట్రడ్యూస్ చేయడం కానీ ఎగ్ కోసం కానీ మీట్ కోసం అలాంటివి చేయండి. ఇట్లాంటివి చేయడం వల్ల మనకి ప్లస్ పాయింట్, వీటికి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న వ్యాధులు ఏమన్నా డిసీజ్ వచ్చినా సరే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇవి తట్టుకుంటాయి. మనకి వెంటనే లాస్ అనేది రాదు, మెల్లమెల్లగా మనకు అర్థమైపోతుంటే దాన్ని అర్థం చేసుకొని దానికి కావాల్సిన మెడిసిన్ దానికి ఇస్తూ ఉంటే ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది.